క్రైస్తవ దేశాలుగా ఉన్నవి ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ క్రైస్తవ భావజాలం ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూసినటువంటి ఆలోచన ప్రతిసారి కూడా దేశానికి మేలు చేసిందే తప్ప కీడు ఎప్పుడు చేయలేదు. క్రైస్తవ భావజాలం, దేవుని రాజ్యం అని అంటే అందరికీ చదువు, దేవుని రాజ్యం అంటే అందరికీ విద్య, దేవుని రాజ్యం అంటే అందరికీ సమానత్వం. దేవుని రాజ్యంలో ఒక అంబేద్కర్ను మనం లేవనెత్తగలుగుతాం. దేవుని రాజ్యంలో ఒక ఫూలేకి గౌరవం ఇస్తాం. దేవుని రాజ్యంలో ఒక సావిత్రిబా ఫూలే చదువుకునేలా చేస్తాం. సావిత్రిబా ఫూలే చదువుకోవటానికి ఒక మిషనరీ అన్నది ఈరోజు ప్రజలకు ఎంతమందికి తెలుసు మనం చెప్పగలగాలి. దేవుని రాజ్యమును మనం నిర్మించాలి. దేవుని రాజ్యం అంటే క్రైస్తవ రాజ్యం కాదు. దేవుని రాజ్యం అంటే క్రైస్తవులు పాలించేటటువంటి పొలిటికల్ వ్యవస్థ కాదు. దేవుని రాజ్యం అంటే దేవుడు ఆయన చేసేటటువంటి న్యాయమును, ఆయన ఇచ్చేటటువంటి నీతిని, ఆయన కుమరించాలనుకున్నటువంటి కృప కనికరములను ప్రజల ద్వారా మరి మన మధ్యకు తీసుకుని రావటం. అది ఏ పార్టీ అయినా, ఏ మతం అయినా, ఏ